టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే అందరూ చెప్పే ఒకే ఒక పేరు రవితేజ. సహాయ దర్శకుడిగా పరిశ్రమలోకి ప్రవేశించి నటుడిగా రాణించి అనతి కాలంలోనే హీరోగా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే క్రేజీ స్టార్ల సరసన చోటు సంపాదించాడు. రేపు ఈ మాస్ రాజా పుట్టినరోజు. మనసే అనుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కరవానా వేదన ప్రియమారా. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జనవరి 26న జన్మించిన ఈ క్రేజీ స్టార్ చిన్నతనం నుంచి నటన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న రవి సినిమా పరిశ్రమపై ఉన్న మోజుతో సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. చిన్న చిన్న వేషాలు వేస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాడు. పళ్ళు పొయ్యాలి బేబీకి ఏమి దిష్టి కొట్టింది నాయనా, ముచ్చట్లలో ముచ్చట్లు పడ్డాయిరో, ముచ్చట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో, ముచ్చట్లలో ముచ్చట్లు పడ్డాయిరో, ముచ్చట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. ప్రారంభంలో చిన్న చితక పాత్రలో నటించిన రవితేజకు సింధూరం చిత్రంలోని చంటి పాత్ర మంచి పేరును తీసుకొచ్చింది. చంటి రోల్లో అతడు కనబరిచిన ఈస్ రవితేజ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా అవతారమిత్తాడు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఒడిదొడుకులతో సాగిపోతున్న రవితేజ కెరీర్ కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ మంచి బ్రేక్ నిచ్చాడు. వరుస సినిమాల్లో అవకాశాలిచ్చి పరిశ్రమలో హీరోగా నిలబెట్టాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ చిత్రాల్లో కథానాయకుడిగా అవకాశమిచ్చి టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఊపందుకున్న ఈ క్రేజీ స్టార్ ప్రస్థానం రోజు రోజుకి పెరుగుతూనే వస్తోంది. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నిన్ను ప్రేమిస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, నా ఆటోగ్రాఫ్, వెంకీ సినిమాలు రవితేజ కెరియర్ లో కీలక చిత్రాలుగా చెప్పుకోవాలి. క్లాస్ మాస్ తేడా లేకుండా ఈ సినిమాల్లో ఈ ఎనర్జిక్ స్టార్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా, దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే, దిక్క నడక చెబుతుందే, తై దక్క నడుము చెబుతుందే, నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మంద. భగీరథ, భద్ర, విక్రమార్కుడు, కిక్, మిరపకాయ్ ఇలా రవితేజ విజయాల ప్రస్థానం వేగంగా కొనసాగుతూనే ఉంది. గతేడాది ఈ కథానాయకుడికి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. త్వరలో థియేటర్లలో నిప్పు రాజేసేందుకు సిద్ధమవుతున్న ఈ కథానాయకుడి ఖాతాలో ఇంకా భారీ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. ఈ మాస్ రాజా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ రవితేజకు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కావాలంటోంది